గుంటూరు జిల్లా మాదక ద్రవ్యాలకు కేర్ ఆఫ్ గా మారింది. యువతే టార్గెట్ గా డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. విద్యార్థులకు సైతం డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయంటే ఏ స్థాయిలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. టీ తాగినంత ఈజీగా డ్రగ్స్ తీసుకుంటూ మత్తుకు బానిసవుతున్నారు. జిల్లాలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఏది కావాలంటే అది గుంటూరు జిల్లాలో ఈజీగా దొరికేస్తున్నాయి. జిల్లాలో గంజాయి మాఫియా చెలరేగిపోతుండటంతో కరివేపాకు దొరికినంత ఈజీగా గంజాయి దొరికేస్తోంది. జిల్లాలో గంజాయితో పాటు డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరు ఉండడంతో నిత్యం వేలాది మంది విద్యార్థులతో హడావుడిగా ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు 5 ప్రైవేటు యూనివర్సిటీలు, 3 మెడికల్ కాలేజీలు, లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. దీంతో విద్యార్థులనే టార్గెట్ చేసింది మత్తు మాఫియా. గతంలో క్రిమినల్స్ వద్ద మాత్రమే గంజాయి లభించేది. కానీ ఇప్పుడు విద్యార్థుల వద్ద కూడా గంజాయి లభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని హోల్సేల్ గా తీసుకువచ్చి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 50-100కి విక్రయిస్తోంది గంజాయి ముఠా. ఈ ప్యాకెట్లను విక్రయించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారంటే ఏ స్థాయిలో గంజాయిని జనాలకు చేరువ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పౌడర్ రూపంలో మాత్రమే కాదు, లిక్విడ్ రూపంలో కూడా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. గతేడాది నుంచి లిక్విడ్ గంజాయి అమ్మకాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా గంజాయి చాక్లెట్లు కూడా అందుబాటులోకి రావడం, పాన్ షాపుల్లో కూడా ఈ చాక్లెట్లు లభిస్తుండటంతో చిన్నపిల్లలకు కూడా మత్తును అలవాటు చేయాలని గంజాయి ముఠా ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి గంజాయి స్మగ్లర్లు పారిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్ల ద్వారా గంజాయిని గుంటూరుకు తీసుకువస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కొద్ది రోజుల క్రితం గుంటూరు నల్లపాడులో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ వద్ద నుంచి MDMA సింథటిక్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. 6 మెంబర్స్ అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో A1 అనిల్ అనే అతని దగ్గర 9 గ్రామ్స్ MDMA సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా A4 నవీద్ అనే అతని దగ్గర 8 గ్రామ్స్ MDMA సీజ్ చేయడం జరిగింది. మొత్తం 17 గ్రామ్స్ MDMA. ఈ MDMA వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి 34,000 రూపీస్ ఇచ్చి 34,500 రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ రోషన్ అనే అతను, నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్ గా గురు అండ్ రితేష్ కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పటికైనా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని గుంటూరు ప్రజలు కోరుకుంటున్నారు. లేకపోతే కిరాణా షాపుల్లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.